హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై మామ్స్ మ్యాజిక్ పాట్. ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ ఈవినింగ్ స్నాక్స్ పునుగులు మరియు దానికి సూపర్ టేస్ట్నిచ్చే చట్నీని కూడా తయారు చేసుకుందాం. ముందుగా మనం చట్నీకి కావాల్సినవి చూద్దామండి. వేరుశనగపప్పు, చింతపండు, ఉప్పు, కారము, వెల్లుల్లి రబ్బ. ముందుగా మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వేపిన శనగపప్పు, 2 స్పూన్ల కారం, 4-5 వెల్లుల్లి రబ్బలు, తగినంత ఉప్పు. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా పొడిలా రావాలి. పొయ్యి వెలిగించుకొని చిన్న గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని అది హీట్ అయినాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా వేయించాలి. ఇది బాగా వేగినాక ఇందాక మనం చింతపండు నానబెట్టినాం కదండి, దాన్ని జ్యూస్ అంతా కూడా దీనిలోకి వేయాలి. తాలింపు వేగిపోయినాక చింతపండు జ్యూస్ అంతా కూడా బాగా మరగాలండి. మరిగినాక మనం ఇందాక చేసి పెట్టుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి ఒక 3 స్పూన్స్ వేసి కలుపుకోవాలి బాగా. వాటర్లో కలిపి ఉంచుకున్నాం కదా, దాన్ని మిక్స్ చేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇది బాగా చిక్కబడాలండి. ఇందాక మనం ఆల్రెడీ పౌడర్లోని సాల్ట్ వేసుకున్నాం కదండి, ఇప్పుడు దీంట్లో కూడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇలా చిక్కబడాలండి. చిక్కబడేంత వరకు కొంచెం అలా కలుపుతూ ఉండాలి. అంతేనండి, చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పునుగుల కోసం 1 కప్పు మినప్పప్పు, 2 కప్పుల బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఒక 8 గంటల పాటు. ఈ నానిన బియ్యాన్ని, పప్పుని మరొకసారి బాగా కడిగి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా మెత్తగా వచ్చినాక ఇలా ఉందండి. ఈ రుబ్బులోని కొద్దిగా సాల్టు, బేకింగ్ సోడా, జీలకర్ర, 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలండి. ఇది బాగా కలిపితే ఇంకా బాగా వస్తాయండి ఇది పునుగులు గుల్లగాన. ఈ బియ్యం పిండి ఎందుకు వేస్తామంటే అండి, పునుగులు కొంచెం క్రిస్పీగా లోపల స్మూత్గా రావడానికి బాగుంటుంది. ఒకసారి ఈ రుబ్బునంతా కూడా ఇలాగ పునుగులు వచ్చే విధంగా చూసుకోండి. ఒకవేళ మీకు ఇంకా
జారుగా ఉంది అనుకుంటే బియ్యం పిండి కలుపుకోవచ్చండి. ఇలా వచ్చేటట్టు ఉండాలి. ఇప్పుడు కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ హీట్ ఎక్కాక కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని పునుగుల్లాగా వేసుకోవడమే. అంతేనండి. అంతేనండి. ఈ వేడి వేడి పునుగులతో ఈ చట్నీని వేసుకొని తింటే చాలా బాగుంటుందండి.